దాని సంగతి అడిగితే అప్పుడు దాని ముందులో అయితే కదా అక్కడ పవర్ ప్లాంట్ వచ్చి దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వచ్చి టెండర్ పిలిచారు. ఆ సర్వీసెస్ అన్నింటినీ ఈ మంది ఎంతమంది తొలగించారు, మళ్ళీ ఎంతమంది విఆర్ఎస్ ఇచ్చారు. సరే విఆర్ఎస్ ఇచ్చారు, విఆర్ఎస్ అంటే స్వతహాగా వెళ్ళిపోయిన వాళ్ళు. ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, ఎంతమంది ఇక్కడ తొలగించిన తర్వాత మళ్ళీ మీరు ప్రైవేటైజేషన్ చేస్తూ వాళ్ళు వేసుకుంటున్నారు. దేనికోసం? ఇది ప్రక్రియ భంగం. మరి చెప్పనండి, స్వయాన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పించగా లేదు. స్టీల్ ప్లాంట్ వచ్చే కూటమిలో కదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య లేదని చెప్పండి ప్రధానమంత్రిని. చెప్పించండి ముఖ్యమంత్రి నెల్లి లేదు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి వచ్చినా బయటకు వచ్చి ప్రతికాన్ని పెట్టి చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? నేను చెప్పాను, ఈ చెప్పు అవి చెప్పు అనేకంటే 6 సార్లు ఢిల్లీకి వెళ్ళావు కదా, ఒకసారి కాదు 2 సార్లు కాదు. నిన్నగాక మొన్న ఈయన తరపున కొడుకు వెళ్ళాడు కదా. మంత్రులు అందరూ ప్రపంచంలోకి వచ్చి వరుస కుర్చీలో కూర్చున్నారు కదా. వాడు చూపెడతారు చూడు చూడు. మా కేంద్ర మంత్రులు ఎన్నికల ముందు ఏం చెప్పారో ఒక చిన్న వీడియో వినిపిస్తాను. విన్న తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా సరే అని చెప్పు. ఇప్పుడు ఆయన మరి కేంద్ర మంత్రి అయ్యారు కదా, అప్పుడు చెప్పిన ఆయన భగవంతుడి దయ వల్ల మంచి మన ప్రాంతానికి మంచి అదృష్టం వచ్చింది కదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చే ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఆయన ఎందుకు క్యాబినెట్ లో కూర్చొని ఆ తీర్మానాన్ని ఎందుకు అంగీకరించాడు? ప్రైవేటిజాన్ని రేజూమ్ లో కూర్చొని అంగీకరించారు కదా. చెప్పొచ్చు కదా. ఏంటిది? ఈ తొందర వైఖరి మంచిది కాదు. అసలు ఒక్కడంటే ఒక్కడే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో మీ పథకాన్ని మేము పెట్టాము, ఈ పథకం వచ్చి ఇగో దీన్ని ఈ విధంగా మా విధానం ఇది, దీనివల్ల రాష్ట్రంలో ఇంతమంది ప్రయోజనం జరుగుతుంది, ఏ ఒక్కరికి దానివల్ల లేదు, ఇదిగో ఈ కట్ ఆఫ్ డేట్ ఇది, ఈ కట్ ఆఫ్ డేట్ లోపల ఈ కార్యక్రమం చెప్పిన కార్యక్రమం చూపెట్టమనండి.